సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. సార్ నేను వెళ్ళాలి, చెప్పాలి, పిలిస్తే నేను దున్నకోమలమ్మను. నా కొడుకు మావో లిస్టులో పనిచేసి నా 14 సంవత్సరాలు ఏజ్ అవుడు వెళ్ళిపోయినాడు. 22 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎక్కడ ఉన్నాడో పోయినాడు అని అనుకున్నా, నాకు తెలియలేదు. ఇప్పటికైతే ఇప్పుడు 13 సంవత్సరాలు అవుతుంది. చలాంటర్ అయ్యి ఎక్కడోటు ఇంద్రశక్తి రెడ్డి, అప్పుడు డీజీ పరవేంద్రరావు ఉన్నప్పుడు గుర్తు జగల్లో ఉన్నాడు. చలాంటర్ చేసినాము ఇక్కడ హైదరాబాద్లో. చలాంటర్ చేసి ఇంటికి పంపించినారు 3 రోజుల నుంచి. అప్పుడు గుర్తు జగల్లోకి ఎమ్మెల్యే అయింది కాబట్టి డిఎస్పీ రమ్మంటాను, పంపించి అప్పాను పంపించాను. పంపిస్తే పలాస్ డిఎస్పీ ఆఫీస్ కాడే ఒడిశా వాళ్ళకి ఇక్కడ ఎస్పీ వాళ్ళు తెచ్చి అప్పచెప్పేసి అక్కడోటి లక్ష్మీ సాగర్ సినిమా వాళ్ళ కాడ దొరికినాడని చెప్పేసి కేసులు ఒడిశాలో పెట్టేసి ఇన్ని రోజులు అయ్యింది. మరి తిరగతాను ఒడిశాకి వల్ల ఇప్పుడు సుప్రీంకోర్టులో వేసి ఉన్నాము. కాడ అనేది కొడినది 13 సంవత్సరాలు అయింది. ఇప్పటికైనా 2 ప్రభుత్వాలు న్యాయం చేసి నాకు ఏమైనా నా కొడుక్కి నాకు అప్పచెప్తారని నేను కోరుకుంటాను. 2011లో జరిగిన ఒక మావోయిస్ట్ వ్యవహారం వీళ్ళ అబ్బాయి అండి. ఆ రోజు ఆయన 2011 మేలో స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు. సరెండర్ అయిన తర్వాత చర్చలకని ఒకసారి మామూలుగా ఆయన్ని ఇంట్రాగేట్ చేసి పంపిస్తామని ఆఫీస్కి పిలిచి ఆ రోజు నుంచి ఆయన్ని ఒరిస్సా పోలీసులకు అప్పచెప్పారు. ఏమైందో తెలీదు. 13 సంవత్సరాలుగా ఆయన ఒరిస్సా పోలీస్ స్టేషన్లోనే మగ్గుతున్నారు. ఏ శిక్షకైనా మన భారతదేశంలోని రాజ్యాంగం ప్రకారం 14 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండదు. ఆ 14 సంవత్సరాలతో నిండిపోతుంది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ మీద మేము ఏమి అనడానికి లేదు, కానీ అతనికి ఎప్పుడు విడుదల చేయాలన్నా ఏదో కొత్త కేసులు పెడుతూ అతన్ని లోపలే ఉంచుతున్నారు. 13 సంవత్సరాలుగా జైల్లో మగ్గుతున్న అతను కొత్తగా చేస్తున్న నేరాలు ఏవీ లేవు, పెట్టిన కేసులే పెడుతున్నారు. ఈరోజు ఎస్పీ గారితో కలవడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్ వ్యక్తిగా చాలా చక్కగా స్పందించారు. నా లెవెల్ కన్నా ఇది పెద్దదైనా ఖచ్చితంగా సీనియర్స్ దృష్టిలో తీసుకువెళ్తామని. 2014లోని నాన్నగారు ఎమ్మెల్యే అయినప్పుడు కూడా అప్పుడు సెక్రటరీ అనురాధ్ గారి ద్వారా ఇంటర్ స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ మీట్ కూడా చేయడం జరిగింది. కారణం అన్నది ఎవరికి తెలియట్లేదు, ఆ డిపార్ట్మెంట్కే తెలియాలి. అతన్ని మాత్రం బయటికి రానియకుండా ఉంచుతున్నారు. 14 సంవత్సరాలు నిండుతుంది. ఒక్కసారి మన ఎస్పీ గారి ద్వారా మళ్ళీ సీనియర్స్కి అది చెప్పగలిగితే అతను బయటకు వస్తారని ఒక ఆశతో ఆ తల్లికి హెల్ప్ చేయాలని మేము వచ్చాము. ఆయన బయటకు వస్తారని ఒక నమ్మకంతో ఉన్నాం.